హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కుమార్ లైఫ్ జర్నీ అంట. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, ఏంటి బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు అయితే మన సమ్మర్లో ఎక్కువగా చేసే పనే అదేనండి, గుమ్మడికాయ వడియాలు పెడుతున్నాం ఈరోజు. నేను అయితే పని అంతా చేసుకొని మా అమ్మ పొలం వెళ్ళింది. పొలం నుంచి పని నుంచి వచ్చి ఇప్పుడే వచ్చింది. ఈలోగా మా అమ్మ వచ్చేసరికి నేను పని అంతా చేసుకొని రెడీగా ఉండి నేనైతే గుమ్మడికాయ ముక్కలు కోయడానికి అయితే రెడీ చేశాను అనమాట. ఇవి వచ్చి 2 బూడిద గుమ్మడికాయలు ఫ్రెండ్స్. ఒకటైతే ఒకటి కోస్తున్నాను, ఒకటైతే ఇంకా ఉంది కదా. మేమైతే ఈరోజు 2 బూడిద గుమ్మడికాయలు వడియాలు పెట్టాలని అనుకున్నాము. నేనైతే ఫస్ట్గా గుమ్మడికాయ పగలకొట్టి దాన్ని చిన్న చిన్న ముక్కల కింద నేను కోసేసి మొత్తం అన్నీ కోసేసి అలా పక్కన అయితే పెట్టుకున్న తర్వాత అన్ని సన్నగా అయితే తరిగనమాట. అంటే ఎలా అంటే మన ఉల్లిపాయ ముక్కలాగా మన చిన్నగా అన్నదే తరుక్కోవాలి. అలా అయితే నేనైతే మొత్తం ముక్కలన్నీ కూడా అలా చిన్నగా ఉల్లిపాయ ముక్క సైజులో కట్ చేశాను. ఇలా అన్నీ కట్ చేసిన దాన్ని ఒక గిన్నెలోకి అయితే తీసాను అనమాట. ఇలా అన్ని గిన్నెలో తీసాను. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని ముక్కలు అయితే వచ్చినాయి. ఎన్ని ముక్కల్లో నేనైతే కొంచెం ఉప్పు వేసి మా అమ్మ బాగా వాటర్ అంతా బయటకు పోయేలాగా బాగా అయితే కలిపి నొక్కి బాగా కలిపింది. అలా కలపడం వల్ల మన గుమ్మడికాయ ముక్కలో ఉన్న వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది అనమాట. అలా వాటర్ అంతా బయటకు వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక టవల్ కానీ ఒక కాటన్ ఏదైనా సరే తీసుకొని గుమ్మడికాయ ముక్కలన్నీ క్లాత్లో వేసి బాగా వాటర్ అంతా బయటకు పోయేలాగా ఓ రోజంతా మనం అన్నదే వాటిని మూట కింద కట్టేసి ఒక సైడ్ అయితే ఉంచాలి. మేమైతే మధ్యాహ్నం వాటి కోసము సాయంత్రం అంతట్లో పక్కన మూట కింద కట్టేసి పక్కన అయితే పెట్టేసి మార్నింగ్ పొద్దుడైతే దానికి కావాల్సిన వాటిని ప్రిపేర్ చేస్తాను అనమాట. ఇప్పుడైతే నేను ఇలా అయితే ముందుగా అయితే గ్రైండర్ తీసుకొచ్చామంట. గ్రైండర్లో మేమైతే పిండి పొద్దున నైట్ నానబెట్టాను కదా, ఆ మినపప్పునంతా ఇలా గ్రైండర్లో వేసి మెత్తగా అయితే నేను ఆడేసి పక్కకు తీసేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నిన్న వాడేసిన గుమ్మడికాయ ముక్కల్ని అలాగే మెత్తగా గ్రైండ్ చేసుకున్న మినప్పిండిని తీసుకొని ఇలా మా అమ్మ మొత్తం వాటిల్లో గుమ్మడికాయ ముక్కలు వేసింది. అలాగే ఓ పక్కన మేమైతే పచ్చిమిరపకాయలు, పొండిపోయిన పచ్చిమిరపకాయలు, తర్వాత జీలకర్ర, తర్వాత అల్లము, ఉప్పు 3 వేసి బాగా దంచుకొని ఉన్నట్లని కూడా ఇందులో వేసి బాగా అయితే కలపక మొత్తం ఇలా అయితే కలిపేసాము. కలిపిన తర్వాత ఇప్పుడైతే మంచం మీద ఒక ప్లాస్టిక్ కవర్ వేసి వడియాలు అయితే పడుతున్నాము. ఇప్పుడు చూడండి, మా అమ్మ నేనైతే పెట్టాము. వీడియో నేను తీస్తున్నాను కాబట్టి నేనైతే కనిపించాను, మా అమ్మ కనిపిస్తుంది వీడియో మొత్తం. ఇలా వడియాలన్నీ అయితే పెట్టాము. కానీ వెండ మట్టుకి చాలా ఎండ వేసేస్తుంది ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, అసలు మొక్క చెమటలో అసలు ఎంత ఉడకంటే అసలు అంత చెమటలు మాట, అంత వేడి వచ్చేస్తుంది. ఇలా గుమ్మడికాయ వడియాలన్నీ పట్టేసాము. ఇప్పుడు మా గుమ్మడి వడియాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము. చూడండి, ఇప్పుడు గుమ్మడి వడియాలన్నీ ఇలా అయితే పట్టేసాము. మన గుమ్మడి వడియాలు పట్టేసాము. ఇన్ని వడియాలు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. అవి ఎలా 2 రోజులు ఎండబెట్టిన తర్వాత మళ్ళీ నేను వీడియో తీసాను. అవి ఎలా ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే వడియాలు అంటే చక్కబలే అందంగా వచ్చేసినాయి. ఎక్కడ పాడవకుండా ఒక్కడు కూడా పాడవకుండా చాలా అందంగా వచ్చినాయి. చూడండి, భలేగా అయితే ఎండిపోయినాయి, బాగా ఎండిపోయినాయి. ఇంకొక రోజు ఎండలో పెట్టుకోవాలి. అందుకు ఒక రోజు ఎండలో పెట్టుకునేలాగా ఉన్నాయి. బాగా తింటుకొని ఇంకొక రోజు ఎండలో పెట్టుకుంటే మనం తినడానికి అయితే బాగుంటుంది. స్పైసీగా వడియాలు అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా పోతే ఈరోజు సాయంత్రము శనివారం ఫ్రెండ్స్, మేము ఆదివారం అయితే చర్చికి వెళ్తాను నేను. అంతకు మా ఇంటికాడ పువ్వుల మొక్కలు అయితే ఉన్నాయి. విరజాజులు అంటమాట, అది పెద్దది, చాలా పువ్వులు ఎక్కువ కాస్తాయి. ఇప్పుడు మొదలుకొని మనకి జూన్ వచ్చేదాకా 2 స్మోర్లు 3 స్మోర్లు అయితే జాజులు కాస్తుంది. ఇప్పుడైతే మా అమ్మ వాటిని కోస్తుంది. చూడండి, ఇప్పుడైతే చాలా తక్కువ మొగ్గలే, కాకపోతే ఎక్కువ పోస్తుంది. 2 మూరలు 3 మూరల పూలు అయితే పోస్తుంది. ఇప్పుడైతే మా అమ్మ కోసింది. తర్వాత ఇంకా మా ఇంటికాడ ఇంకా కనకాంబరాల మొక్కలు కూడా వేసాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎన్ని కనకాంబరాలు ఉన్నాయో. ఈ కనకాంబరాలు అన్నిటిని అయితే నేను ఇప్పుడు కోస్తాను. చాలా ఎక్కువ ఉన్నాయి. మొన్న కొంచెం వాటర్ గట్ట వేయడం వల్ల ఏం చేస్తుందంటే వాటర్కి కోళ్ళు అయ్యి దువ్వేయడం వల్ల మొక్కలన్నీ కొంచెం కిందకి ఇలా ఒరిగిపోయినాయి ఫ్రెండ్స్. అందుకే ఇంకా కోళ్ళు గట్ట వెళ్ళకుండా ఉండాలని చుట్టూరు కర్రలపోతే ఇలా చీరలు అయితే కట్టాము, పాడవకుండా ఉండాలని. ఇప్పుడైతే నేను కనకాంబరాలు మొత్తం అయితే నేను కోసేస్తాను. చూడండి, అవన్నీ అయితే అవుతాయో చూద్దరు కానీ మీరే. కనకాంబరాలు ఫస్ట్ ఇది అప్పుడే 4 టైం 5 టైం అయితే కనకాంబరాలు కోస్తాం జరిగింది. చాలా ఒక 2 స్మూర్లు అలా పోస్తాయి అన్నమాట. ఈ వారంలో బాగా తక్కువ పూసినాయన్నమాట. ఫస్ట్గా పూసినప్పుడు 2 స్మూర్లు 3 స్మూర్లు పూచేయి, ఎందుకంటే అప్పుడు చెట్లు చాలా ఫ్రెష్గా ఉండేవి. ఏవి కూడా వాటిని చల్లచెదరు చేయలేదన్నమాట. అందుకని చాలా ఫ్రెష్గా కనిపించాయి, బాగా పూచేయి. ఇంకేంటంటే ఇప్పుడు ఇటు కోళ్ళు దువ్వేయడం వల్ల ఇంకా ఎలకలు అవి తిరిగేయడం వల్ల మొక్కల్లో ఏం చేస్తున్నాయంటే ఒరిగిపోయి చాలా
ఎక్కువ పువ్వులు అయితే పూచినాయి. అయినా సరే చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఫ్లవర్స్ అయితే పూసినాయి అంటే నిజంగా నా ప్లేట్ అయితే అయినట్టు అయినాయి. చూడండి ఇంకా ఇన్ని కోస్తుంటే ఇంకా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇవన్నీ అయితే నేనైతే కోసేసాను. ఇప్పుడు చూడండి మన ఫ్లవర్లు ఎన్ని అయినాయో చూద్దరు. కానీ చూడండి చెప్పాను ప్లేటెడ్ అవుతాయి అని ప్లేట్ ఫ్లవర్స్ అయితే అయినాయి. ఇప్పుడు అట్లా మళ్ళీ నేను కట్టేస్తాను ఇప్పుడు సాయంత్రం అట్లు. చూడండి ఫ్రెండ్స్ మొత్తం అన్నీ అయితే నేను ఫ్లవర్లో కట్టడానికి రెడీ చేస్తాను అనమాట. ఎందుకంటే రేపు సండే కదా, నేను ఆదివారం చర్చికి వెళ్తాను. నేను ఎందుకంటే శనివారం మాత్రమే పువ్వులు కోస్తాను. శనివారం సాయంత్రమే పువ్వులు కోసుకొని మాల కట్టుకుంటాను. ఎందుకంటే ఆదివారం చర్చికి వెళ్తాను కాబట్టి నేను పెట్టుకుంటాను. అలాగే జాజులు కూడా కట్టాను కానీ ఇంకా ఎక్కువైనాయి. మీకు వీడియో తీస్తాక నేను ఎగ్జాంపుల్ చూపించాను. ఇంకా పోతే ఫ్లవర్లను కట్టేదానికి సాయంత్రం 7 అయింది. ఎన్ని ఫ్లవర్లు కట్టాను, ఎంత దండ అయింది ఏంటో చూడండి. పూలన్నీ ఒకసారి చూడండి, నేను చూపిస్తాను మీకు ఎంత దండ అయింది అన్నది. మాకైతే మోర పైనే అయినాయి, జాజులు కూడా మోరకే తక్కువలో అయినాయి. చూడండి ఎన్ని ఫ్లవర్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్. రేపు పొద్దుటైతే ఆదివారం కావాలి ఇలా ఓపికగా నేనైతే కట్టాను. మామూలుగా ఉన్న రోజుల్లో అయితే అసలు కొయ్యను. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా లేకపోతే శనివారం సాయంత్రం కోతాను, ఆదివారం చర్చికి వెళ్తాను కాబట్టి, లేకపోతే ఎక్కడికన్నా ఏది ఫంక్షన్ కన్నా వెళ్ళేటప్పుడు మట్టుకే నేను పువ్వులన్నీ కోస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి చూడండి ఇప్పుడైతే ఎన్ని భలే అయినాయి, నాకైతే భలే అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మన వీడియో. అలాగే రేపు సండే అయితే వచ్చేసింది కాబట్టి నేను ఇవాళ కొత్త డ్రెస్ మాట ఈ డ్రెస్ వేసుకున్నాను. ఎలా ఉంది అంటే సండే అన్నమాట. ఇంకా నేనైతే పువ్వులు పెట్టుకున్నాను కదా, ఆ పువ్వులు ఎలా ఉన్నాయి అంటే మీకు చూపిస్తాను చూడండి. నేనైతే మార్నింగ్ రెడీ అయిపోయి చర్చికి 7 కల్లా వెళ్ళిపోతాను. చర్చికి వెళ్ళడానికి 8 అవుద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మన వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.